డిజిటల్ సర్వీసెస్ కోసం, ఛానల్ మేనేజ్మెంట్ కోసం మరియు ఛానల్ రీచ్ అయ్యే థంబ్నెయిల్స్, కంటెంట్ గ్రోత్ టిప్స్ తో పాటు మీ ఛానల్ కి కావాల్సిన అన్ని సర్వీసులు అందిస్తాం. సంప్రదించండి తాటి నిరంజన్, యూట్యూబ్ ఎక్స్పర్ట్. హిందువులకు అత్యంత ముఖ్యమైన పండుగల్లో దసరా ఒకటి. విజయదశమి, దసరాగా పిలువబడే ఈ పర్వదినం ముందు 9 రాత్రులు దేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. శరన్నవరాత్రుల్లో అమ్మవారిని ఒక్కో రోజు ఒక్కో రూపంలో అలంకరించి పూజిస్తారు. దక్షిణయానంలో వచ్చే ఈ పండుగ వెనుక ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ పండుగ చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకుంటారు. నవరాత్రి పండుగ సందర్భంగా దుర్గాదేవిని 9 శక్తివంతమైన రూపాల్లో పూజిస్తారు. 9 రోజుల్లో పూజించే అమ్మవారిని నవదుర్గ అని పిలుస్తారు. 2025లో దేవీ నవరాత్రులు సెప్టెంబర్ 22న ప్రారంభమై అక్టోబర్ 2న విజయదశమితో ముగుస్తాయి. నవరాత్రి సమయంలో పూజించే దుర్గాదేవి రూపాల్లో ఒక స్త్రీ జననం నుంచి మోక్షం వరకు జీవితంలోని వివిధ దశలు కనిపిస్తాయి. మొదటి రోజు శైలపుత్రి మాత. శైలపుత్రి మాత అంటే పర్వత కుమార్తె అని అర్థం. శైల అంటే పర్వతం, పుత్రి అంటే కూతురు. పర్వత దేవుని కుమార్తెగా జననం. శివుడి భార్య పార్వతీ అవతారంగా భావిస్తారు. ఆమెను పూజించడం వల్ల బలం, భక్తి వస్తుందని నమ్మకం. రెండవ రోజు బ్రహ్మచారిణి మాత. రెండవ రోజు భక్తులు తపస్సు, క్రమశిక్షణకు దేవత అయిన బ్రహ్మచారిణిని పూజిస్తారు. శివుడితో ఐక్యం కావడానికి ధ్యానం చేసిందని విశ్వాసం. జపమాల, నీటి కుంటతో చెప్పులు లేకుండా నడుస్తున్న దుర్గాదేవి రూపం. ఆమె భక్తులకు జ్ఞానం, శాంతి, ఆధ్యాత్మిక వృత్తినిస్తుంది అని భక్తుల విశ్వాసం. మూడవ రోజు చంద్రఘంటా మాత. మూడవ రోజు చంద్రఘంటా మాతకు అంకితం చేయబడింది. ఆమె నుదుటిపై చంద్రవంకతో ఉంటుంది. ఆమె పాపాలను నాశనం చేసి దుష్ట శక్తుల నుంచి రక్షిస్తుందని నమ్మకం. చంద్రఘంట అమ్మవారు పులిపై స్వారీ చేస్తుంది. 10 చేతులు కలిగి ఉంటుంది. ఆమె కుడి చేతిలో కమలం, బాణం, విల్లు, జపమాలను కలిగి ఉంటుంది. ఒక చేతిలో అభయముద్ర ఉంటుంది. ఆమె ఎడమ చేతిలో త్రిశూలం, గద, కత్తి, కమండలం ధరించి ఉంటుంది. ఒక చేతితో వరద ముద్ర ఉంటుంది. ఆమెను పూజించడం వలన భయం, బాధ తొలగి ధైర్యం, శాంతి లభిస్తుంది. నాలుగవ రోజు కూష్మాండా మాతను పూజిస్తారు. ఆమెను విశ్వ సృష్టికర్త, ఆదిశక్తి అని కూడా పిలుస్తారు. ఆమె ప్రకాశవంతమైన చిరునవ్వు ప్రపంచానికి జీవితాన్ని, శక్తిని ఇస్తుందని నమ్ముతారు. భక్తులు ఆరోగ్యం, సంపద, ఆనందం కోసం ఆమెను ప్రార్థిస్తారు. ఐదవ రోజు కార్తికేయ తల్లి అయిన స్కందమాతను 5వ రోజున పూజిస్తారు. ఆమె సింహంపై కూర్చొని తన కొడుకును ఎత్తుకున్నట్లు దర్శనమిస్తుంది. దుర్గాదేవి ఈ రూపం మాతృత్వం, ప్రేమ, రక్షణను సూచిస్తుంది. ఆమెను పూజించడం వలన శ్రేయస్సు, కుటుంబ సామరస్యం కలుగుతుంది. 6వ రోజు కాత్యాయని మాత. 6వ రోజున భక్తులు యోధ దేవత అయిన కాత్యాయని దేవిని పూజిస్తారు. పురాణాల ప్రకారం ముని చేసిన తపస్సును మెచ్చి అతని కుమార్తెగా జన్మించింది. ఆమె శక్తి, ధైర్యం, చెడుపై విజయాన్ని సూచిస్తుంది. ఆమె మహిళలను దీర్ఘ సుమంగలిగా ఉండేలా ఆశీర్వదిస్తుందని నమ్ముతారు. 7వ రోజు కాలరాత్రి. దుర్గాదేవి 7వ రూపం కాలరాత్రి. అత్యంత ఉగ్ర అవతారం. ఆమె నల్లటి రంగు, నిర్భయ రూపంతో రాక్షసులను, దుష్ట శక్తులను, ప్రతికూల శక్తులను నాశనం చేస్తుంది. ఆమెను పూజించడం వల్ల భయం తొలగి రక్షణ లభిస్తుందని నమ్ముతారు. 8వ రోజు మహాగౌరి. 8వ రోజున భక్తులు స్వచ్ఛత, శాంతి, కరుణను సూచించే మహాగౌరిని పూజిస్తారు. తెల్లని దుస్తులు ధరించి త్రిశూలం, డ్రమ్ము పట్టుకొని తెల్లటి ఎద్దుపై స్వారీ చేస్తుంది. సంసారం చివరి దశ వస్తుందనగా జీవితాన్ని వెనక్కి చూసుకొని అన్నింటినీ వదిలేసి శుద్ధ స్వరూపంగా ఉండగలగడం ఆమె ప్రశాంతతను ప్రసరింపజేస్తుంది. తన భక్తులకు ఆరోగ్యం, శ్రేయస్సుని ఇస్తుంది. 9వ రోజు సిద్ధిరాత్రి. 9వ రోజు దుర్గాదేవి అవతారం సిద్ధిరాత్రిని పూజిస్తారు. ఈ అవతారం లక్ష్యం దైవ చింతనతో సిద్ధి పొందడం. అతీంద్రియ శక్తులను కలిగి శివుడు కూడా సిద్ధిరాత్రిని పూజించడం ద్వారా తన శక్తులను పొందాడని నమ్ముతారు. భక్తులు జ్ఞానం, కోరికలు నెరవేర్చమంటూ అమ్మవారి ఆశీర్వాదాలను కోరుకుంటారు. దుర్గాదేవి తన హస్తాలతో దివ్య ఆయుధాలను ధరించి దుష్టులను వధించింది. అందుకే తాము వాడే ఆయుధాలను పూజించడం వల్ల విజయం ప్రాప్తిస్తుందని చాలామంది నమ్ముతారు. ముఖ్యంగా అష్టమి, నవమి తిథులలో ఆయుధాలను, వాహనాలను పూజిస్తారు. రామాయణం ప్రకారం నవరాత్రుల వేళ శ్రీరాముడు రావణాసురుడితో యుద్ధం చేసి విజయం సాధించడంతో 10వ రోజున విజయదశమి వేడుకలను జరుపుకుంటారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయదశమి పర్వదినం రోజున
అమ్మవారు శ్రీరాజరాజేశ్వరి దేవిగా దర్శనమిస్తారు. ఈ విశిష్టమైన వేళ భూమిపై వికాసం, శాంతి, సానుకూల మార్పులకు సంకేతంగా భావిస్తున్నారు. వర్షాలు సకాలంలో కురిసి పంటలు బాగా పండి దేశం సుభిక్షంగా ఉంటుందని నమ్మకం. అంతేకాకుండా దుర్గాదేవి భక్తులను కష్టాల నుంచి విముక్తి కలిగించి శక్తి, సమృద్ధిని, సుఖ సంతోషాలను ప్రసాదిస్తుందని ప్రగాఢ విశ్వాసం.